రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అమ్మవారిని రోజు దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా వేరియేషన్స్ చూసారా మీరు? గత సంవత్సరంలో చిన్న ఇబ్బందులన్నీ కూడా ఒక అనుభవంగా తీసుకొని ఈసారి జరిగే ఈ దసరా ఉత్సవాలన్నీ కూడా పకడ్బందీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి నిపుణులైన అధికారులతో కూడా పర్యవేక్షణ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా దీని ప్రత్యేక నిపుణులతో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎవరికి అసౌకర్యం జరగకుండా కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. అద్భుతంగా ఉందమ్మా. సార్, అంటే ఈసారి దసరా ఉత్సవాన్ని అలాగే సెలబ్రేషన్స్ని చూసుకొని విజయవాడ ఉత్సవాన్ని కూడా కండక్ట్ చేశారు సార్. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? అంటే రెండు రకాలుగా కూడా ఇక్కడ ఉత్సవం అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి వారికి కాసేపు విరామ సమయంలో కూడా ఉత్సవ కార్యక్రమాల్లో కూడా చూసి రెండూ కలిసి చూసి భక్తులందరూ కూడా ఆనందిస్తారు, ప్రజలు సంతోషిస్తారు. కానీ కొంతమంది ఏదో తప్పుడు మాటలు చెప్తున్నారు, కానీ తప్పుడు ప్రచారం. నిజానికైతే రెండు కార్యక్రమాలు జరిగితే కూడా భక్తులు అనే దానికి అద్భుతంగా ఆనందిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. రెండు కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, గతంలో చిన్న తప్పిదాలు క్యూ లైన్లో ఉన్నప్పటికీ అలాగే దర్శనం చేసుకోవడానికి కాస్తంత ఎక్కువ టైం పట్టింది అనే నేపథ్యంలో ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా క్లియర్గా త్వరగా దర్శనం అయ్యే ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరిగాయని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, విజిల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.